హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మా వారైతే సింహాచలం అయితే వెళ్తున్నామనమాట. సింహాచలం అయితే మా వారికైతే మొక్కుందండి. ఇది 6 మంత్స్ నుంచి వెళ్ళాలనుకునైతే ఉండిపోయామండి. ఇప్పటికైతే అయిందనమాట. మా ఆయనకి డ్యూటీ గూడా ఉంది. ఇంకా డ్యూటీకైతే వెళ్ళిపోవాలని చెప్పి పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన వెంటనే మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇక సింహాచలం వెళ్ళిపోయాక ఇక్కడైతే పార్కింగ్ అయితే కిందనైతే పెట్టొద్దని చెప్పారండి. పైనైతే పెట్టమని చెప్పారనమాట. ఎందుకంటే గంధమామస్ వచ్చేసింది కదండీ! గంధమామస్‌కైతే పనులైతే అవుతున్నాయనమాట. అన్నీ రీమోడలింగ్ చేస్తున్నారండి. గంధమామస్‌కొస్తే మాత్రం నైటే వచ్చేయాలి. అలాగే వచ్చేస్తామండి. ఒకసారి మాత్రం నేను మార్నింగ్ అయితే వచ్చాననమాట అమ్మతో. అప్పుడైతే ఇంకా గంధమామస్ అవ్వడం వల్ల అసలు ఖాళీ అయితే లేదనమాట అండి. ఎందుకంటే మార్నింగ్ మేము వెళ్ళాము 8కి మళ్ళీ ఈవినింగ్ అయిపోయిందండి వచ్చేసరికల్లా. అంటే అంతమంది జనాలు ఉన్నారనమాట. అందుకని గంధమామస్‌కి ఎప్పుడైనా వెళ్తే మాత్రం చిన్నపిల్లలతో అయితే మాత్రం వెళ్ళకండి. చాలా కష్టమైపోతుంది. ఇంకా నేను మా వారైతే పైకైతే వెళ్ళిపోయాము. మా ఆయనైతే గుండైతే చేయించుకోవడానికైతే వెళ్లారండి. చూడండి గుండు చేసుకున్నాక మా ఆయనైతే ఇలాగున్నారనమాట. నాకైతే భలే నవ్వొచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు హెయిర్‌లో చూసాను కదండీ! ఒకేసారికి ఇలా చూసేసరికల్లా నాకు నవ్వైతే వచ్చిందనమాట. ఇంకా మా ఆయన స్నానం చేసేసి ఇంకా బట్టలైతే నేను కౌంటర్‌లో అయితే ఇచ్చేసాననమాట. బట్టల కౌంటర్ ఉంటుంది కదండీ! అక్కడ ఇచ్చేసి ఫోన్స్ కూడా అక్కడే ఇచ్చేసామండి. ఇచ్చేసాక గుడిలోకైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళడం 11 కావడం బట్టి త్వరగా పంపించేశారండి. దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట. ఇంకా 11:30కి భోగం అయితే పెడతారు కదండీ! అందుకని ఇంకా కిందకైతే వచ్చేసామనమాట అండి. ఇక ప్రసాదాలైతే తీసుకోవడానికి మా ఆయనైతే ప్రసాదం తీసుకోవడానికైతే వెళ్లారు. ఒకటి మిస్ అయింది పుష్ప అన్నట్టు, ఒకటి తగ్గింది పుష్ప అని అంటారు కదండీ! అట్లా అయితే నేనేం చేశానంటే మా ఆయన బట్టలు కౌంటర్‌లో ఇచ్చాను కదండీ! ఆ బట్టలైతే నేను వదిలేసాననమాట అక్కడేని. మర్చిపోయాను. అసలు బట్టలు ఇచ్చానని గుర్తే లేదండి. ఫోన్స్ అయితే తెచ్చాను గానీ బట్టలైతే వదిలేసాను. ఇంకా ఇంటికి వెళ్ళాక మా ఆయన అడిగితే గాని నాకు గుర్తు రాలేదండి. అక్కడి నుంచి మేము ఇక్కడ బొమ్మలైతే తీసుకున్నామనమాట. మాది కొత్త ఇల్లండి. అందుకని బొమ్మలు ఇంకా లేవనమాట. అందుకని తీసుకున్నాము. ఆ తర్వాత పూల మొక్కలైతే ఒక 3 అయితే తీసుకున్నామండి. నాకైతే మందార పూలంటే చాలా ఇష్టము. అందుకని అది హెయిర్‌కి గూడా పనికొస్తుంది కదా అని చెప్పి మందార మొక్కలైతే నేను ఒక 3 రకాలైతే నేను తీసుకున్నాననమాట. నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి.